ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు అన్నట్టుగా ఒకటి గుర్తొచ్చింది. ఎందుకు అనంటే మళ్ళీ కూడా ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. బట్ ఇది ఎక్స్‌పెక్టెడే. కాకపోతే ఎంత డ్రామా ఆడిండ్రు, ఎంత డ్రామా ఆడిర్రు. పాపం బీసీ ప్రజలను ఎంత మోసం చేసిర్రు. యావత్ బీసీ సమాజాన్ని నమ్మించి గొంతు కోసిర్రు. ఆళ్ళెంతో ఆశ పెట్టుకుర్రు. 42% రిజర్వేషన్‌ని మేము కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్‌ని మేము కులగణన చేసినాం. ఇక అయిపోయి ఇదిగో వచ్చేసిందని పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి వార్తలు రాయించుకున్నారు. ఏమైంది తీరా చూస్తే అంత తుస్. ఎంత ఘోరంగా మోసం చేసిర్రు అనేది బీసీ సమాజానికే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి అర్థమైంది. సో ఇంకేంటి, ఈ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, డిసెంబర్ 14వ తేదీన రెండవ విడత, తర్వాత డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కమిషనర్. అయితే మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి, మీన్స్ ఇంకా జస్ట్ రేపటి నుంచి. రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి, మూడో విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు. ఇక మరి వీళ్ళు పార్టీ తరపున ఇస్తారా? ఇప్పుడు 42% అనేది అంటే ఇవేంటి అనంటే ఇంకెట్లాగూ లేదు కదా, సింబల్ మీద ఏమి పోటీ చేసేది కాదు కాబట్టి, సో మ్యాక్సిమం వాళ్ళేమనుకుంటున్నారంటే జనరల్ సీట్లలో అన్నిట్లలో కూడా బీసీలు పోటీ చేయాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక రసవత్తరంగా ముందుకు పోబోతుంది. పేరుకు సింబల్ లేకపోయినప్పటికీ కూడా జనరల్గా ఏం చేస్తారంటే దీనికి కూడా చాలా పెద్ద ఇదే నడుస్తుంటుంది బిహైండ్ దా కూడా. అంటే తెలియకుండా సపోర్ట్ చేస్తుంటారు. ఎట్లా గెలిచినా, ఏ తరపు నుంచి గెలిచినా మొత్తం ఇంకా అధికారం, ఇంకా టైం, ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీకే పెచ్చింగ్ ఉంటుంది. కాకపోతే ఒక భయం ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చేసినట్టుగా కాదు. సరే, నిలబడే అభ్యర్థులకు ఎంత సపోర్ట్ చేసినా ఏం చేసినా కూడా ప్రజల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, ప్రజల కష్టాలు ఇంకా నెమరేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల పీరియడ్లో ముగుస్తున్న సమయంలో కూడా ప్రతిదీ కూడా ఇచ్చిన హామీని ఏమాత్రం మర్చిపోలేదు. ఇంకా యూరియా కష్టాలు కళ్ళ ముందే కనిపిస్తున్న నేపథ్యంలో కొంచెం భయంకరమైన ప్రతికూల ఫలితాలే ఉండబోతున్నాయి అనే భయం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.